దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరిట నా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. రత్న మినిస్ట్రీస్ ద్వారా ప్రసారమయ్యే ఈ ప్రత్యక్షపు గుడారము యొక్క ఉపకరణాలను మీరు వీక్షిస్తున్నందుకు ప్రత్యేకముగా మీకు నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. పరిశుద్ధ స్థలములో ఉన్న 3 ఉపకరణములలో మొదటి ఉపకరణము సన్నిధి రొట్టెల బల్ల గురించి మనం నేర్చుకుందాం. ఆ విధముగానే రెండవ ఉపకరణమైన దీపవృక్షము కొరకు మనము ఇప్పుడు నేర్చుకొనబోతా ఉన్నాము. రండి, మూలవాక్యముగా పునాది వాక్యముగా పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి నిర్గమాకాండము 25వ అధ్యాయము 31వ వచనం చదువుకుందాం. మరియు నీవు మేలిమి బంగారుతో దీపవృక్షమును చెయ్యవలెను. నకిషీ పనిగా ఈ దీపవృక్షము చెయ్యవలెను. దాని ప్రకాండమును దాని శాఖలను నకిషీ పనిగా చేయవలెను. దాని కలశములు, దాని మొగ్గలు, దాని పువ్వులు దానితో ఏకాండమై ఉండవలెను. దేవుడి మాటను మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దీపవృక్షము మేలిమి బంగారుతో చెయ్యాలి. స్వచ్ఛమైన బంగారముతో చెయ్యాలి. దీపవృక్షమును గాని లేక కత్తెరలు గాని కత్తెర చిప్ప గాని మేలిమి బంగారు కావాలి. ఈ దీపవృక్షమును, కత్తెరను, కత్తెర చిప్పను 40 వీసెల మేలిమి బంగారుతో చెయ్యమని చెప్పారు. అంటే చాలా పర్టికులర్గా ఇదిగో ఇంత బంగారము వాడాలి అని చెప్పడము మనము చూస్తూ ఉన్నాం. ఈ దీపవృక్షమునకు ఒకటి మధ్యలో ప్రకాండం ఒకటి ఉంటుంది. ఇటువైపు ఒకవైపు ఒక 3, ఇటువైపు ఒక 3 కొమ్మలు మనకి కనబడతాయి. అనగా చూచేవారికి 7 దీపములు కనబడుతున్నాయి. విజ్ఞులు గమనించాలి. మీకు ఈ విషయం, దీపవృక్షం ఎలా ఉంటుందన్న విషయం పిక్చర్లో మీకు చూపిస్తాం. ఈ దీపవృక్షము ఈ రీతిగా ఉండాలి అని స్పెషల్గా మొత్తం 7 ఉపకరణాల కొరకు చెప్పబడింది. ఈ 25వ అధ్యాయంలోనే 40వ వచనములో కూడా ఇక్కడ కూడా చెప్పారన్నమాట. కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున చెయ్యాలి అంటారు. గమనించాలి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 25వ అధ్యాయములో ఈ 31వ వచనము నుండి జాగ్రత్తగా ధ్యానించినట్లయితే దీపవృక్షము ఎలా ఉండాలో తెలియచేయడము జరిగింది. అయితే దీపవృక్షము చేశారు. ఆ దీపవృక్షములో ఆ దీపములు కావాలి. ఆ దీపములు వెలగడానికి ఏం కావాలో లేఖనం మనకి తెలియజేస్తున్నమాట. లేవియా కాండము 24వ అధ్యాయము 1వ వచనం మీరు గమనిస్తే, మరియు యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను, దీపము నిత్యము వెలుగుచుండునట్లు ప్రదీపము కొరకు
దంచి తీసిన అచ్చమైన ఒలీవ నూనెను తేవలనని ఇశ్రాయేలీలకు ఆజ్ఞాపించుము. దీపవృక్షము నిత్యము వెలుగుచూ ఉండాలి. అది నిత్యము వెలగాలి అంటే ఏం కావాలన్నాడు? దంచి తీసిన అచ్చమైన ఒలీవ నూనె. అప్పుడుకప్పుడు దంచాలి. దంచిన ద్వారా వచ్చిన ఆ నూనెను పట్టుకొని రావాలి. ఇది ప్రభువారు తెలియజేసిన మాట. ఎప్పటికప్పుడు ఆ ప్రదీపములో పోస్తూ ఉన్నప్పుడు, కాస్త దీపము వెలుగుతూ ఉన్నప్పుడు పైగా కొంచెం నలుపు అనేది వస్తూ ఉంటుంది కాబట్టి దాన్ని కత్తిరించడానికి కత్తెర కావాలి. ఆ కత్తెర కూడా మేలిమి బంగారము. ఆ కత్తిరించింది కూడా ఎక్కడ పడితే అక్కడ పాడేయకూడదు. దాన్ని కత్తెర ఒక చిప్పను చేయమన్నాడు. అది కూడా బంగారముతో అందులో తీసుకోవాలి. అనగా దేవుడు ఏది చేసినా కూడా, మునుపు ఈ మాట చెప్పాను నేను, మునుపు మెసేజ్లో చెప్పాను, వినండి ఒకసారి. చాలా నిక్కచ్చుగా చేస్తాడు, చాలా జాగ్రత్తగా చేస్తాడు, చెయ్యమని చెబుతున్నాడు ఆయన. ఇంతకు ఈ దీపవృక్షం దేనికి సాదృశ్యమై ఉన్నది? ఈ క్రొత్త నిబంధనకు, ఈ క్రొత్త నిబంధనలో ఈ దీపవృక్షము దేనిని తెలియజేస్తూ ఉన్నది? ప్రకటన గ్రంథము 1వ అధ్యాయములోనికి మనము వచ్చినట్లయితే, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనం మనం చూచినట్లయితే, 7 సువర్ణ దీపస్తంభములు, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకనిని చూచితిని అంటాడు యోహాను భక్తుడు. ఈ దీపస్తంభముల సంగతి ఏమిటి అంటే, అసలు ఏమాత్రము కూడా తడుముకోకుండా ప్రభువారే దానికి వ్యాఖ్యానం చెప్పేసేశారు. 1వ అధ్యాయము 20వ వచనములో, కాగా నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలుగబోవు వాటిని, అనగా నా కుడి చేతిలో నువ్వు చూచిన 7 నక్షత్రములు గూర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతియు రాయుము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. అనగా దీపవృక్షము దేనికి సాదృశ్యము అంటే సంఘమునకు సాదృశ్యము. అక్కడున్న దీపవృక్షము ఆరిపోవడానికి వీలు లేదు. అది ఎప్పుడూ వెలుగుతూ ఉండాలి. అలాగుననే క్రీస్తులో నుండి వచ్చిన సంఘము కూడా దేవుని సన్నిధిలో ఎప్పుడు కూడా వెలుగుతూ ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. మీరు లోకమునకు వెలుగై ఉన్నారని ప్రభువు చెప్పారు. మీరు వెలుగై ఉన్నారు లోకమునకు. మీరు వెలుగుతూ ఉండాలి. ఈ దీపవృక్షము వెలుగుతూ ఉండాలి, అనేక మందిని వెలిగిస్తూ ఉండాలి. దీపవృక్షము వెలగాలి, అనేక మందిని వెలిగించాలి. అనేక మందికి ఈ దీపవృక్షమే వెలుగుగా ఉండాలి. అనగా ఈ భూలోకములో సంఘమును దేవుడు ఒక దీపవృక్షముగా పెట్టడము జరిగింది. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ఇంకొక పాఠం ఏంటంటే, ప్రదీపములు వెలుగుతూ ఉన్నప్పుడు వాటిని ఏం చేయమన్నాడు? చక్కపరచవలెను అన్నాడు.
చక్కపరుచుట చేసే పని ఎవరిది అంటే యాజకునిది, దైవజనునిది. దైవజనుడు ఏం చెయ్యాలి అంటే ఎప్పటికప్పుడు సంఘమును చక్కపరుస్తూ ఉండాలి. అక్కడేమో కత్తిరిస్తున్నాడు. అక్కడ అంటే లోపముగా ఉన్న వాటిని దిద్దే బాధ్యత దేవుడు ఎవరికి ఇచ్చాడంటే దైవజనునికి ఇచ్చాడు. అక్కడ యాజకుడు అని వ్రాయబడి ఉన్నది. దయచేసి మీరు ఒక్కసారి అపోస్తుడైన పౌలు భక్తుడు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం మీరు గమనించినట్లయితే, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ఇది దైవజనుని యొక్క బాధ్యత. తప్పు దిద్దడము, ఖండించడము, ఉపదేశించడము. అంతేకాదు, తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం కూడా గమనిస్తే, నేను నీకాజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది అంట. అనగా సరిచేయుట సేవకుని యొక్క బాధ్యత. సేవకుడు సరిచేస్తూ ఉన్నప్పుడు విశ్వాసి బాధపడుతున్నాడంటే ఆ మాటకు అర్థం ఏంటంటే లోబడము లేదని అర్థం. లోబడడానికి ఇష్టపడము లేదని అర్థం. నువ్వు లోబడే విశ్వాసిగా ఉండాలి. ఎందుకంటే ఈ సరిచేసే బాధ్యత దేవుడు ఒక్క దైవజనునికి మాత్రమే ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి తప్పుదిద్దుతూ ఉన్నప్పుడు గాని, లేక ఖండిస్తున్నప్పుడు గాని నీవు సంపూర్ణమైన హృదయముతో నువ్వేం చేయాలంటే ఒప్పుకోవాలి. ఎందుకంటే ఒకవేళ నీవు దిద్దుబాటును ప్రేమించకపోతే నీవు దేవునికి ఇష్టము లేని వ్యక్తివైపోతావు. 50వ కీర్తన 17వ వచనం, దిద్దుబాటు నీకు అసహ్యము గదా, నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసెదవు. అంటే దిద్దుబాటును ఇతడు ప్రేమించడం లేదు. దిద్దుబాటును ప్రేమించకుండా, అంటే యాజకుని చేతిలో ఉన్న కత్తెర ఉన్నది చూసారా, అదేం చేస్తుంది? అది నలుపుగా ఉన్న వాటిని చక్కపరుస్తున్నది. అలా చక్కపరిచేది ఎందుకు అంటే నలుపు అనేది కనబడకూడదు దేవుని సన్నిధిలో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాగుననే విశ్వాసుల్లో కూడా లోపం అనేది కనబడకూడదు. ఒకవేళ మీకు ఇష్టము లేదు అనుకోండి, దేవుడు కూడా అంటాడు 16వ వచనములో, భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు, నా కట్టడలు వివరించుటకు నీకేమి పని, నా నిబంధన నీ నోట వచించదవేమి. కనీసం నా వాక్యాన్ని కూడా నువ్వు మాట్లాడడానికి వీల్లేదంటున్నాడు. నీ నోట్లో ఉండడానికి వీల్లేదంటున్నాడు. ఎందుకంటే నువ్వు దిద్దుబాటును ప్రేమించడం లేదు కాబట్టి నువ్వు మాట్లాడొద్దు అంటున్నాడు ఆయన. కాబట్టి ప్రియమైన దేవుని బిడలారా, పాత నిబంధన కాలములో ఉన్న ఆ దీప వృక్షము ఈనాడు సంఘమునకు సాదృశ్యం. కాబట్టి సంఘములో సేవకుడు నిన్ను దిద్దుతూ ఉన్నప్పుడు, నిన్ను సరిచేస్తూ ఉన్నప్పుడు, నిన్ను ఖండిస్తూ ఉన్నప్పుడు సంపూర్ణమైన మనసు కలిగి ఆ దిద్దుబాటుకు లోబడినట్లయితే నీవు ధన్యుడవు, ధన్యురాలివి. దేవుడి మాటలు మన వెనుకలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.